హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఇదైతే మనకు ఎస్సే వాళ్ళకు ఇచ్చిందనమాట. మనకు మార్క్ టెస్ట్‌లో ఏవైతే అయితే ఎస్సే. సో, కొంతమంది నేను అంటే మార్క్ టెస్ట్ అని చెప్పి ఎస్సే, ఎస్‌జిటి, పీజీటీ అని పెడుతుంటే సో, ఇది పీజీటీది కదా! లేదా టీజీటీది కదా! ఎస్సేది కదా! అంటున్నారు. సో, ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కొన్ని బిట్స్ మనకి ఎస్సేకైనా ఇవ్వచ్చు, టీజీటీకైనా, పీజీటీకైనా ఎవరికైనా ఇయ్యొచ్చు. సో, ఓన్లీ పీజీటీ అని పెడితే పీజీటీ వాళ్ళే చూసి మిగతా వాళ్ళు చూడరు. అంటే వాళ్ళకు పాయింట్ పోయినట్టే కదా! అంటే ఒకవేళ బై ద వే ఛాన్స్ మనకు వస్తే గనక ఎందుకు కొందరు 2018 బిట్సే కదా అంటున్నారు. చెప్పలేమండి. ప్రీవియస్ బిట్స్ రిపీట్ అయ్యేదానికి చాలా అవకాశాలున్నాయి. ఎందుకంటే మనం చాలా గమనించాం. టెట్‌లో గాని, డీఎస్‌లో గాని. కాబట్టి ప్రీవియస్ బిట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే అది టీజీటీనా లేదా పీజీటీనా లేదా ఎస్సే అని కాదు. సో, అందరికీ ఉపయోగపడతాయి. అందుకోసమనే నేను ఎస్సే, టీజీటీ, పీజీటీ అని పెట్టాను. పెట్టేదాన్నయితే ఎస్‌జిటి పెట్టా కదా! సో, అంత డీప్‌గా ఎస్‌జిటికి రావు కాబట్టి కేవలం ఎస్ఏ, పీజీటీ, టీజీటీ అందరూ చూడండి. ఒక్కరికనే కాదు అందరికీ ఉపయోగపడతాయి. ఇక్కడ చూస్తే మనము ఫస్టు ఆహ్, కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫస్టు. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపీకే యొక్క ప్రధాన కేంద్రం గల నగరం లేదా దేశం ఏది? సో, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ యొక్క ప్రధాన కేంద్రం గల నగరం ఏది? వియన్నా ఆస్ట్రియా, కువైట్ సిటీ కువైట్, దోహా ఖత్తర్, బాగ్దాద్ ఇరాక్. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వియన్నా ఆస్ట్రియా అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో, ప్రధాన కేంద్రాలు మనకు అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు శాలరీలు కానీ వాళ్ళ కాలపరిమితులు కానీ ఇలాంటివి మనం ఎక్కువగా అడుగుతున్నారు, గమనించగలరు. తర్వాత రెండో ప్రశ్న 1939 సంవత్సరంలో వీరిని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. అంటే 1939లో జరిగిన అధ్యక్షునిగా జరిగిన ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. సో, ఎవరిని ఓడించి అంటే మనకు పట్టాభి సీతారామయ్య గారిని అయితే ఓడించి ఆయన సుభాష్ చంద్రబోస్ గారు 1939లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అయితే ఎంపికయ్యారండి. తర్వాత బచ్పన్ బచావో ఆందోళనను స్థాపించిన వారెవరు? బచ్పన్ బచావో ఆందోళనను స్థాపించిన వారెవరు? శాంతా సిన్హా, కైలాస్ సత్యార్థి, అరుణా రాయ్, అనిల్ అగర్వాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కైలాస్ సత్యార్థి అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న క్రింది వాటిని పరిగణించండి. వంశధార, ఇంద్రావతి, ప్రాణహిత, పెన్న. సో, వీటిలో గోదావరి నది ఉపనదులు ఏమిటి అని అడుగుతున్నారండి. మనకు ఏంటి అంటే మనకు ప్రాణహిత మరియు ఇంద్రావతి మరియు ప్రాణహిత అనేది మనకు గోదావరికి ఉపనదులు. తర్వాత ఎబోలా అనే పేరును ఒక వైరస్కు పెట్టడానికి కారణం ఏమిటి? ఆప్షన్ చూస్తే దాన్ని నివారించడానికి ఉపయోగించిన వ్యాక్సిన్ పేరు. తర్వాత 2 మొట్టమొదటిగా వ్యాపించిన ప్రాంతంలోనున్న కాంగో దేశంలో నది పేరు. ఆప్షన్ 3 మొదటిసారిగా ఆ వైరస్ సోకిన వ్యక్తి పేరు. 4 మొట్టమొదటిసారిగా ఆ వైరస్ను గుర్తించిన వైద్యుని పేరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొట్టమొదటిగా వ్యాపించిన ప్రాంతంలోనున్న కాంగో దేశంలోని నది పేరు ఎబోలా. తర్వాత బిట్టు విద్యలో అపవ్యయం, నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఏది? విద్యలో అపవ్యయం అంటే మనకు పిఐకి సంబంధించి ఉంటాయి. విద్యలో అపవ్యయం, నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఏది అంటే మనకు హార్టాగ్ కమిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటంటే హార్టాగ్ కమిటీ. తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళను సాధారణ స్కూల్లో కూడా పంపించచ్చు. సో, వాళ్ళను సపరేట్గా పెట్టాల్సిన అవసరంలా అట్లా పెడితే అంటే ఆహ్వానించకపోతే సాధారణ పాఠశాలకు అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పింది ఎవరు? బెండా, యునెస్కో, క్రిస్టియన్సన్, స్మిత్, నేస్వర్త్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యునెస్కో అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత బిట్టు ప్రశ్నాపత్రాల తయారీలో విశ్వసనీయత అనగా ఏమిటి? ఆప్షన్ చూస్తే ఆశించిన లక్ష్యాలు సాధింపబడడం. 2 ఒక జవాబు పత్రాన్ని వేరువేరు పరీక్షలు దిద్దినా ఒకే విధమైన మార్కులు రావడం. 3 మూల్యాంకనానికి సరైన సమాధానాలు స్పష్టం చేయడం. 4 పరీక్ష నిర్వహణకు దిద్దడానికి ఫలితాలు వ్యాఖ్యానించడానికి అనువుగా ఉండడం. సో, మనకు ప్రశ్నాపత్రాల తయారీలో విశ్వసనీయత అంటే ఏంటంటే ఒక జవాబు పత్రాన్ని వేరువేరు పరీక్షకులు దిద్దినా ఒకే మార్కులు రావడం. దాన్ని విశ్వసనీయత అని
అంటారు. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ అండి మనకు. తర్వాత ఆర్‌టీఐ యాక్టులో ఈ సెక్షన్ క్రింద ఏ కార్యాలయం యొక్క అధికారి అయినా దరఖాస్తు స్వీకరించకపోయినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా, రాష్ట్ర సమాచార కమిషన్‌ను నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. అంటే ఆర్‌టీఐ మనము ఏదైనా కొన్ని సమాచారం అడిగినప్పుడు ఆ అధికారి లేకపోతే, మనము ఏ యాక్ట్ ప్రకారం అయితే మనము కమిషనర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఏదంటే 19(1) అనేది ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్. సెక్షన్స్ కూడా మనల్ని అడుగుతున్నారని చూసుకోవాలి. తర్వాత జీవన నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది ఏమిటి? ఒత్తిడి అధిగమించడం, ప్రభావశీల భావ వ్యక్తీకరణ, సృజనాత్మక ఆలోచన, వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు. జీవన నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. సో, ఆలోచన అనగానే మనకు సృజనాత్మక ఆలోచన అనేది మనకు కరెక్ట్ అయితే అవుతుందండి. తర్వాత ప్రశ్న. కమల మంచి సర్దుబాటు గల అమ్మాయి ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. అంటే మంచి సర్దుబాటు గల అమ్మాయిని ఉపాధ్యాయులు నిర్ణయించారు. అంటే అబ్జర్వ్ చేసి. సో, ఈ క్రింది లక్షణాలు ఆమెకు సంబంధించింది కాదండి, సంబంధించనిది. చూడండి, తనను తాను ఇతరులను గౌరవించేది. సో, కరెక్ట్. తప్పును వెతికే గుణం లేకపోవడం. సో, ఈ ఆ అమ్మాయికి సంబంధించింది. కరెక్ట్. ప్రవర్తనలో అది నమ్యత. కరెక్ట్. సో, ఈ 3 కూడా ఆమెకు సంబంధించింది. సంబంధించనిది ఏదంటే మనకు ఇక్కడ ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథం ఉంది అనేది తప్పుగా ఇవ్వబడింది. అంటే ఆ అమ్మాయికి సంబంధించినది ఇది. అంటే ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రశ్న. మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ, నిదానం మరియు న్యాయబుద్ధి గలవాడు. పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి ఏది? ఆప్షన్ చూస్తే అచిత్తు, అహం, అద్యహం, లిబిడో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే అద్యహము అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతున్నారు. ఈ క్రింది సిద్ధాంతానికి చెందినది గెస్టాల్ట్ సిద్ధాంతం, ప్రవర్తనవాద అభ్యసన సిద్ధాంతం, బ్రూనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఆలోచన గురించి ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతము. సో, మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గెస్టాల్ట్ సిద్ధాంతము అనేది మనకు కరెక్ట్ అండి. తర్వాత హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు. టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలో నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడము ప్రారంభించింది. అంటే క్లాస్‌లో అంటే హోంవర్క్ చేయకపోయినా అమ్మాయి క్లాస్‌లో మంచి వర్క్ చేస్తుంది, క్లాస్ వర్క్ అనేది. సో, అందుకని ఉపాధ్యాయురాలిని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్‌గా మారింది. ఈ క్రింది దానికి ఉదాహరణ. అంటే అమ్మాయి క్లాస్ వర్క్ చేస్తుంది కానీ హోంవర్క్ చేయలేదు. సో, ఆ హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు నిరుత్సాహపరచకుండా క్లాస్ వర్క్ చేసినందుకు పొగుడుతుంది. కాబట్టి ఆమెను సంతోషపరచడానికి ఈమె చేసేది ఏ పని కిందకొస్తుంది అనేది చూడాలి. రుణాత్మక పునర్బలనం, మార్గదర్శనం, ధనాత్మక పునర్బలనం లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధనాత్మక పునర్బలనం కిందకైతే వస్తుంది. తర్వాత మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రవచనాల్లో ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. ఆప్షన్ చూస్తే ఆత్మ సాక్షాత్కారం కోసం రమణ యోగా చేస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా కావాలని ప్రతాప్ నిరంతరం పోరాడుతున్నాడు. గోపికి ఆకలి ఉంది, ఆహారం అవసరం ఉంది. 4 సీత అనాథ, ఆప్యాయత కోసం ఆరాటపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోపికి ఆకలిగా ఉంది, ప్రాథమిక అవసరాలండి అక్కడ ప్రాథమిక. సో, సీతకు అనాథ కానీ పుడ్డు గిడ్డు దొరుకుతాయని అక్కడేం చెప్పలేదు. తర్వాత ఆత్మ సాక్షాత్కారం కోసం రమణ యోగా. సో, అది ప్రాథమిక అవసరం కాదు. కానీ విద్యార్థి నాయకుడు కావాలని ప్రతాప్ నిరంతరం నాయకుడు కావాలనేది ప్రాథమిక. ఇక్కడ ఏం కావాలి? ప్రాథమికం అంటే ఖచ్చితమైన అవసరం అనమాట. ఏంటి? గోపిక ఆకలిగా ఉంది, ఆహారం అవసరంగా ఉంది అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత అనుభూతివాదానికి ఉదాహరణగా నిలిచే రచన ఏది? చిలుకలు వాలిన చెట్టు, మహాప్రస్థానం, నీలిమేఘాలు, వజ్రాయుధం. సో, మనకు ఇక్కడ అనుభూతివాద కవి అయిన ఇస్మాయిల్ గారు. సో, ఇస్మాయిల్ గారినే మనము చెట్టు కవి అనే నామాంతరం కూడా కలదనమాట. సో, ఆయన బావి మరియు గాలిని ఆయన
దాంటిపైన రచనలు ఎక్కువ చేస్తుంటాడు. కాబట్టి చిలుకలు వాలిన చెట్టు అనేది మనకు అనుభూతివాదానికి చెందిన ఉదాహరణ రచన అనమాట. తర్వాత వర్ణోత్పత్తి స్థానం దృష్ట్యా క్రింది వాటిలో భిన్నమైనదేమిటి? చ, యా, ష, ట. సో, మనకు ఇక్కడ కరెక్ట్ వచ్చేసి యా అనమాట. సో, మిగతాటన్నీ మనం ష అన్నప్పుడు, ట అన్నప్పుడు, చ అన్నప్పుడు మన నాలుక కొంచెం మూర్ధన్యం పైన తగులుతుంది. యా అన్నప్పుడు తగలదు. కాబట్టి ఇక్కడ మనకు భిన్నంగా ఉండేది ఏదంటే యా అవుతుందండి. తర్వాత ఇతివృత్తాలను సంబంధిత పాఠాలతో జతపరచండి. సో, ఈ ఇతివృత్తాలనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, శ్రమ పట్ల గౌరవం అనేది జానపదం జాబు. అదే దేశభక్తి మాతృభూమి 8th క్లాస్‌లో ఉంది కదా! సో, ఇది మనకు 10థ్‌లో ఉందనమాట. ఓల్డ్ సిలబస్. కొంతమంది 10థ్ ఓల్డ్ చదవాలా, న్యూ చదవాలా అని మేడం అని మెసేజ్ చేస్తున్నారండి. సో, మనకు ఓల్డ్ చదవండి ప్లస్ న్యూ కూడా చదవండి. ఎందుకోసం అంటే మనం మార్కులు పోగొట్టుకూడదా, 1, 2 అయినా. 2018లో కూడా ఇలాగే ఇచ్చారంటండి. సో, ఇచ్చారంట. ఏంటి, ఓల్డ్ బుక్సే చదవండి, న్యూ అవసరం లేదని. కానీ వాళ్ళు న్యూ కూడా బుక్ ఇచ్చారు. ఎందుకంటే మనకు ఆహ్ ఓల్డ్ అంటే ఆల్రెడీ 1 ఇయర్ న్యూ సిలబస్ 1 ఇయర్ అనేది గడిచిపోయింది కాబట్టి, ఏమో ఇచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, మనం మార్క్స్ పోగొట్టుకోకూడదు. ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే అనుకుంటే, సో, ఈ యొక్క టెక్స్ట్ బుక్ ఏం కాదండి. ఖచ్చితంగా చదవండి. తర్వాత స్త్రీ చైతన్యం అనేది మనకు ఇల్లలకగానే 9th క్లాస్. తర్వాత శాస్త్రీయ పరిశీలన అనేది ఓల్డ్ 10థ్‌లోదే చిత్రగ్రీవము అనేది కరెక్ట్. అంటే మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. అర్థాలు. ఇక్కడ చూస్తే మనకు దన్స్ట్రా అంటే కూర అని, తర్వాత ఓఘ, ఓఘ అంటే ప్రవాహం, తర్వాత క్రేవ అంటే స్థిరము, ధ్రువము అంటే మనకు దిక్కు అని అర్థాలన్నమాట. అర్థాలన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను, చూడండి. తర్వాత కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు అన్న కవి ఎవరు? పైడి తైరేష్ బాబు, షేక్ ఖాజా హుస్సేన్, సింగమనేని నారాయణ, దంతొర్తి శర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింగమనేని నారాయణ. తర్వాత క్రింది వారిని జతపరచండి. అంటే మనకు సందులు ఇచ్చారు చూడండి. సో, సజ్జనుడు, పూరెమ్మ, రాన్మణి, సమయాన. సో, మనకి ఇక్కడ చూస్తే సజ్జనుడు అనేది ఏమొస్తుందంటే షుత్వ. సత్ ప్లస్ జనుడు అనేది మనకు షుత్వ సంధి వస్తుందనమాట. తర్వాత పూరమ్మ ఇది మనకు ప్రాతాది సంధి వస్తుంది. రాన్మణి, రాట్ ప్లస్ మణి ఇదని అనునాసిక సంధి వస్తుందనమాట. సో, సమయాన అంటే లులన సంధి. సమయము ప్లస్ సమయాన అనేది మనకు లులన సంధి అనేది వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. తర్వాత కటకట ధరణీ కటితట, పట మనిషి పెంచుకున్న గన్న పారావరం. ఇందులో ఉన్న అలంకారం ఏది? ట, 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 ట. సో, అట్లా ఒక అక్షరం ఒకటి కంటే ఎక్కువ మార్లు ఆవృతం అయితే దాన్ని ఏమవుతుందంటే మనకు వృత్యానుప్రాస అలంకారము అవుతుందన్నమాట. సో, మనకి అలంకారాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలంకారాలు, ఛందస్సు అంటి మీద నేను వీడియోస్ చేశాను. ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు, ఉపయోగపడతాయంటే. తర్వాత ఇప్పుడు నా వృత్తాంతమును పరులతో జెప్పికోలును యుక్తము కాదు. ఈ వాక్యానికి ఆధునిక వచనం ఏమిటి? ఇప్పుడు నా వృత్తాంతమును పరులతో చెప్పుకోలను యుక్తము కాదు. ఇక్కడ ఆధునిక వచనంగా చూస్తే ఆప్షన్ 1 నా వృత్తాంతం పరులతో చెప్పుకోవడం యుక్తం కాదు. 2 ఎప్పుడే నా వృత్తాంతం పరులతో జెప్పికోలను. సో, జెప్పికోలను అన్నా కూడా మనకేమవుతుంది, ఇది కూడా ప్రాచీనమే అవుతుంది. తర్వాత ఇప్పుడు నా వృత్తాంతం భూ వచ్చింది కాబట్టి ఇది కూడా. తర్వాత ఇప్పుడు నా వృత్తాంతం పరులు తోడ చెప్పుకోలను. ఇది కూడా మనకు ప్రాచీన వాక్యం కిందకి వస్తుంది. సో, ఆధునికం అనగా అంటే ఇప్పుడు నా వృత్తాంతం పరులతో చెప్పుకోవడం యుక్తం కాదు, మంచిది కాదు అని పలకడం అనమాట ఇక్కడ. తర్వాత నవనాథ చరిత్ర కృతి భర్త ఎవరు? చూడండి, కృతి భర్త కొంచెం తెలియగానే మనకు త్వరగా వచ్చేసి గౌరవన పెడతారు, కానీ తప్పు. కృతి కర్త అంటే గౌరవ, కృతి భర్త అంటే ఎవరైతే రచన రాసి వేరే వారికి అంకితం ఇస్తామో వారు కృతి భర్తగా అంటాం, మనకు తెలుసు కదా. సో, ఇక్కడ నవనాథ చరిత్ర అనేది శ్రీశైలం మల్లికార్జునికి అయితే అంకితం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ శ్రీశైలం మల్లికార్జునుడు కృతి భర్తగా అయితే మనము గమనించాలి. తర్వాత క్రింది రచనలు వాటి కవులతో జతపరచండి. కాశీఖండం, వరదరాజ శతకము, భక్త చింతామణి శతకం, గాలిరంగు. ఇటు సైడ్ దేవిప్రియ, వడ్డాది సుబ్బారాయ కవి, గుండ్లపల్లి నరసమ్మ, తర్వాత శ్రీనాథుడు. ఇక్కడ మనం చూస్తే చూడండి, కాశీఖండం అనేది మనకు శ్రీనాథుడు యొక్క రచన.
అదేవిధంగా వరదరాజ శతకం వచ్చేసి మనకి 8th క్లాస్‌లో గుండ్లపల్లి నరసమ్మ గారు ఉన్నారు కదా! మనకి 20వ శతాబ్దానికి చెందిన వరదరాజ శతకము. సో, తర్వాత భక్త చింతామణి వడ్డాది సుబ్బారాయ కవిని ఈయననే రాయకవి అని కూడా లేదా వసుకవి అని కూడా పిలుస్తారనమాట. తర్వాత గాలిరంగు అనేది దేవిప్రియ గారి ఆయన యొక్క రచన. తర్వాత పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు? పాఠశాలలో విద్యార్థులకు ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్బర్ట్ అనేది వ్యాసంగాలన్నీ అంటేనే ఆల్బర్ట్ అని గుర్తుకు రావాలి. తర్వాత ఒక నికషను అనేకసార్లు నిర్వహించిన ఒకే ఫలితాన్ని ఇవ్వడం అనేది ఈ లక్షణము. అంటే ఒక పరీక్ష పెడితే ఒకే ఫలితం వస్తూ ఉందంటే దానికి ఏముందని విశ్వసనీయత ఉందని. అంటే ఎగ్జామ్ పెట్టినా ఎన్నిసార్లు పెట్టినా దానికి ఒకే ఫలితం వస్తూ ఉంటే దానికి విశ్వసనీయత ఉన్నట్టు మనం గుర్తించాలి. తర్వాత భాష ఒకే అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంతో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ ప్రక్రియ అన్నది ఎవరు? సో సంక్లిష్టమైందంటే మనకి ఎవరంటే ఇక్కడ ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. మనకు ఎస్కే వర్మ ఎన్ కృష్ణ. అదే మనకు నోమ్ చామ్స్కీ ఉన్నాడండి. ఈయన వచ్చేసి ఏం చెప్పాడంటే మనకు భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని నోమ్ చామ్స్కీ. అదే రామచంద్ర వర్మ వచ్చేసి మనకేంటి మనకు పీజీటీలు ఆల్రెడీ మనస్సులో భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు. సో రామచంద్ర వర్మను కానీ మనసు గుర్తుకు రావాలి. అది నోమ్ చామ్స్కీ నోములు అంటే మనము ప్రత్యేక నియమాలతో నోములు నోచుకుంటామని పెట్టుకోవాలి. అదే కాంత్ లేదా డెస్క్రెట్స్ అనేది మనకు ఏం చెప్పారు? మానవులకు భాషాపరమైన ప్రవర్తనను భాషాభ్యాసం శిక్షణలు భాషించడం అవగాహన చేసుకోవడం అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తి భాష అనే కాంత్ డెస్క్రెట్స్ అయితే చెప్పారు. సో ఇక్కడ మనకు సంక్లిష్టమైనదో అంతే సంక్లిష్టమైనదని చెప్పింది ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. తర్వాత క్రింది వానిలో ఉపవాచక ప్రయోజనాలు ఏమిటి? సో ఇక్కడ చూస్తే మౌనపఠన సామర్థ్యాన్ని పెంచుతుంది, కరెక్టే. భాషా జ్ఞానం వ్యాకరణ జ్ఞానం పెంపొందిస్తుంది. సో ఉపవాచకంలో వ్యాకరణ జ్ఞానం అనేది ఉండదు కదా, కాబట్టి నెక్స్ట్ విస్తార పఠనాన్ని అలవాటు చేస్తుంది, ఇది కూడా కరెక్టే. విరామ కాలాన్ని సద్వినియోగపరుస్తుంది. ఈ మూడు కూడా మనకు ఉపవాచకం యొక్క ప్రయోజనాలు. తర్వాత ఒక ముఖ్యమైన ఉపన్యాసాన్ని విన్నప్పుడు దానిలోని ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించగలిగితే ఆ శ్రవణ భేదం ఏమిటి? సో ఒక ఉపన్యాసంలో మనకు అవసరమైంది ఆ ముఖ్యమైనది మనము వింటే ఏమవుతుందంటే విస్తార శ్రవణం కిందికి వస్తుందండి. సో ఈ శ్రవణ లక్షణాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని ఎక్కువ అడుగుతున్నారు ఈ భాషా నైపుణ్యాలైన 4 కూడా. సో ఇక్కడితో మనకు ఈ 30 బిట్స్ అండి. సో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.